3 దశాబ్దాలుగా నిధుల లేమితో నత్తనడకన నడుస్తున్న వెలుగొండ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 4,000 కోట్లు కేటాయించి సంపూర్ణంగా పూర్తి చేయాలని శాసన మండలి మాజీ సభ్యులు జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు కెఎస్ లక్ష్మణరావు డిమాండ్ చేశారు. ఈ నెల 8వ తేదీ శుక్రవారం కనిగిరిలోని డాక్టర్ గురుబ్రహ్మ యోగా కేంద్రంలో జరిగిన వెలుగొండ సాధన సదస్సుకు కెఎస్ లక్ష్మణరావు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. 2025-26 రాష్ట్ర బడ్జెట్లో కేవలం 400 కోట్లు మాత్రమే వెలుగొండ ప్రాజెక్టు కేటాయించి రాష్ట్ర ప్రభుత్వం 4,000 కోట్లు అవసరమైన ప్రాజెక్టుకు 2026 ఆగస్టు నాటికి ఎలా పూర్తి చేస్తారని ప్రశ్నించారు. శుద్ధ వాగ్దానాలు మాని వెంటనే 4 కోట్లు విడుదల చేయాలని, బాగా వెనుకబడిన పశ్చిమ ప్రకాశాన్ని అభివృద్ధి చేయాలని కోరారు. కుల మత రాజకీయాలకు అతీతంగా వెలుగొండ ప్రాజెక్టు సాధన కోసం ఐక్య కార్యాచరణను రూపొందించి ఉద్యమించాలని పిలుపునిచ్చారు. జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి ప్రసంగిస్తూ వెలుగొండ ప్రాజెక్టు ఆలోచన 1996లో ప్రారంభమై 2004లో పాలనాపరమైన 960 కోట్ల అంచనాతో ప్రారంభమై 20 సంవత్సరాలు గడిచిందని, అంచనా వ్యయం నేటికి 10,000 కోట్లకు పెరిగిందన్నారు. తర్వాత మనం కట్టిన అతి పెద్ద ప్రాజెక్టు నాగార్జున సాగర్ మీకు తెలుసు, కుడి కాలువ కానీ ఎడమ కాలువ కానీ, దాని ద్వారా ఓ 10-15 లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చింది. ఆ నీళ్లు అభివృద్ధి చెందినటువంటి చోటల్లా కూడా మనకి అభివృద్ధి జరగటం అనేది మనకు స్పష్టంగా కనపడుతున్నటువంటి అంశం. కానీ ప్రకాశం జిల్లా 1970లో ఏర్పడింది, మీ అందరికీ తెలుసు. అంతకుముందు ప్రకాశం జిల్లా లేదు. గుంటూరులో కొంత భాగం ఉండేది, నెల్లూరులో కొంత భాగం ఉండేది. 1970 అంటే 30 ఏళ్ళు, ఈ యొక్క 55 ఏళ్ల క్రితం ప్రకాశం జిల్లా. ఈ రోజుకి ప్రకాశం జిల్లా రాష్ట్రంలో ఏ ప్రమాణాలు తీసుకున్నా వెనుకబడిన జిల్లాల్లో ప్రకాశం జిల్లా అంటే మనిషి ఎప్పుడూ తనకు తాను వెనుకబడి ఉందనడానికి ఒప్పుకోడు, కానీ మనం అంగీకరించాలి. అది దురదృష్టం ఏంటంటే రాష్ట్ర విభజన జరిగినప్పుడు విభజన చట్టం అని ఒకటి చేశారు. ఆ చట్టంలో 7 జిల్లాలను వెనుకబడిన జిల్లాలుగా గుర్తించింది ఆ చట్టం. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం